నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ గారు. సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిందనే చెప్పాలి. దాదాపుగా 130 పైచిలకు స్థానాలు గెలిచింది. సో కూటమిలో ఉన్నా కూటమిలో లేకపోయినా దాదాపుగా తెలుగుదేశం పార్టీ తన ఏదైతే ప్రభావాన్ని మాత్రం స్పష్టంగా చూపించగలిగింది. ఈ నేపథ్యంలో మనం చూసాం, దేశ విదేశాల నుంచి కూడా ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి ఓటర్లు రావడం, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఓటర్లంతా వచ్చి ఓటు వేసి తమకు కావాల్సిన గవర్నమెంట్ ను వాళ్ళు స్థాపింపజేసే ప్రయత్నం చేసుకోవటం. సో ఇవన్నీ చూసాం. దీనికి సంబంధించి జయరామ్ గారితో ఒకసారి మాట్లాడదాం. జయరామ్ గారు నమస్తే అండి. నమస్కారం. జయరామ్ గారు, ఎప్పుడూ లేనిది ఒక పార్టీని దించాలి, మనం అనుకున్న పార్టీని పైకి తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశం అనేది దేశ విదేశాల్లో, అంటే దేశంలో వివిధ రాష్ట్రాల్లో, ప్రధానంగా అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళు రావడం, ఇక్కడికి డైరెక్ట్ గా ఫ్లైట్ లో బుక్ చేసుకుని రావడం, ఇక్కడ ఓటు వేయటం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం. సో ఇవన్నీ చూస్తే ఏమని అనిపించింది మీకు? ఇక్కడ పార్టీల కంటే కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వం చేసే విధి విధానాల వల్లే ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఇన్స్పైర్ అయ్యి ఏదో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే దానికంటే కూడా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే మాలాటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఇంతమంది రెస్పాండ్ అవటానికి కారణం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఈ దౌర్భాగ్య పరిపాలన సరిగా లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా స్పందించి దగ్గర 2000 మంది ఒక యుఎస్ నుంచే ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేశారంటే అతని ప్రభుత్వం వైఫల్యం దాని మూలనే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యారు. అంటే అతను మామూలుగా 2000 మంది రావటమే కాదు, రావటము ఇక్కడున్న వాళ్ళను కూడా మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని అంటే గనక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ప్రోత్సహించడం, ఇక్కడున్న వాళ్ళని కూడా ప్రోత్సహించడం అనేది అదే కారణం. మేమందరం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన వాళ్ళమే కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలందరూ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ అనేది బాగుండాలి అని నమ్మేవాళ్ళమే. ఎక్కడ ఉన్నా కూడా ఏదో పేరుకు మేము అమెరికాలో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది మాకు. మీకంటే కూడా ఎక్కువ అటెన్షన్ పే చేస్తాం వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో ఏ రకమైన డౌట్ లేదు. అంటే మాకు అక్కడ వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకోవడం, మన ఇండియా గురించి ఆంధ్రప్రదేశ్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఈ లాస్ట్ 5 years లో జరిగే ఏంటని అంటారు, అంత ఇబ్బంది కలిగించిన అంశాలు ఏంటి? ఎన్ఆర్ఐస్ గా మాకేం ఇబ్బంది లేదు. ఇన్ జనరల్ ఆంధ్రప్రదేశ్ లో ఏది లేదు, ఒక జాబ్ మార్కెట్ లేదు కంప్లీట్ గా. ఇప్పుడు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో 14 to 19 ఆంధ్రప్రదేశ్ వాజ్ number 3 ఇన్ ద కంట్రీ. ఎన్నో కంపెనీలు వచ్చినాయి, ఎంతో డెవలప్మెంట్ జరిగింది. అప్పుడు ఈవెన్ దో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా హీ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. ఇతను వచ్చిన తర్వాత ఇతనంత వరకు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయాడు. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు అనేది మా అందరి ఫీలింగ్. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. మీకు రిజల్ట్స్ చూస్తేనే తెలుస్తుంది కదా. అంత ఓవర్వెల్మింగ్ గా సపోర్ట్ చేసి పబ్లిక్ గవర్నమెంట్ దించారు అంటే, 150 స్థానాలు ఇచ్చిన వాళ్ళు 124 స్థానాలు ఇచ్చి దించారు అంటే దానికి వేరే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అంత డిస్ట్రక్టివ్ మోడ్ లో వెళ్ళాడు, పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, జాబ్ మార్కెట్ కంప్లీట్ డెడ్ అయిపోయింది. వీటన్నిటి చూస్తే ప్రతివాడి కన్సర్న్ కూడా కదా. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అసలు ఎక్కడున్నామో కూడా తెలియదు, మనం ఏ స్టేజ్ లో ఉన్నామో దేశంలో అనేది తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రతివాడు రెస్పాండ్ అవ్వాలి. మాకు కూడా ఇట్స్ అవర్ ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీ. మేము ఇక్కడి నుంచి పుట్టి ఇక్కడ చదువుకొని అమెరికా దాకా వెళ్ళినప్పుడు మనం సుఖంగా ఉండటమే కాదుగా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నీ బాగుండాయా లేదా. ఈవెన్ దో మేము ఇన్ని సంవత్సరాల నుంచి అమెరికాలో ఉన్నా కూడా ఇంకా వీ క్యారీ అన్ ఇండియన్ పాస్పోర్ట్. మాకు ఓటింగ్ రైట్ ఉంది కాబట్టి ఓటింగ్ రైట్ ఉన్న ప్రతి ఒక్కడు వచ్చి ఓటేశాడు. ఎందుకంటే ప్రజలు బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. కానీ 2014 నుంచి 19 వరకు తీసుకుంటే అప్పుడు జరగలేని అభివృద్ధి అనేది ఈ రోజున బాగా జరుగుతుందని ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేయాలని అంటారు ఇక్కడ?
అంటే చంద్రబాబు నాయుడు గారిది ఒక ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి. ఆయన ఇంతకు ముందు కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ కానివ్వండి, అక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతికి ల్యాండ్ ప్రొక్యూర్ చేయటంలోనే కానీ వీటన్నిటిలో కూడా అతనికి ఒక యునిక్ క్వాలిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా అతనైతేనే మళ్ళీ రాష్ట్రాన్ని సరి చేయగలడు అనే నమ్మకం మా అందరికి ఉంది కాబట్టి ఆయన్ని ప్రమోట్ చేయటం, ఆ పార్టీని ప్రమోట్ చేయటంలో ఎన్ఆర్ఐస్ ఎక్కువ పాత్ర పోషించారు. అంటే ఆ 5 ఏళ్ళు కూడా అమరావతి రాజధాని విషయంలో కానీ లేకపోతే ఏవైతే అంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత తీసుకురావాల్సిన ప్రత్యేక విషయాలు కానీ సో వాటన్నిటిలో కూడా కొంత విఫలమయ్యారనే కదా 2019లో ప్రజలు మార్పు కోరుకున్నారు. అక్కడ అలా అనుకోవట్లేదా? విఫలమయ్యారనే దానికంటే కూడా అంటే ఫోకస్ పెట్టాల్సిన వాటిలో ఫోకస్ పెట్టలేదు అనేది పబ్లిక్ ఒపీనియన్. అంటే ఇటు కార్యకర్తలను పట్టించుకోలేదు, ఏదో అమరావతి లేకపోతే పోలవరం అవి రెండే తప్ప దాన్ని కూడా అపోజిషన్ వాళ్ళు చక్కగా మార్కెట్ చేసుకోగలిగారు. ఇట్స్ నథింగ్ బట్ మార్కెటింగ్. కరెక్ట్, మంచిగా మార్కెట్ చేసుకోగలిగారు. ఈయనకి ఈ రెండు తప్ప మిగతా పట్టు అని. మిగతా వాటిలో కూడా మీరు చూసారంటే ఆంధ్రప్రదేశ్లో 14 to 19 కొన్ని వేల మైళ్ళు సిమెంట్ రోడ్లు, రూరల్ డెవలప్మెంట్ లో బోల్డ్ అండ్ యాక్టివిటీస్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ మీడియా ద్వారా అది ప్రొజెక్ట్ చేసుకోలేకపోయి వీళ్ళు ఏం చేసి చెప్పుకోలేకపోయారు. వాళ్ళేమో ఇక ఎంతవరకు ఈయనకి మీ అందరి గురించి పట్టదు, ఈ రెండేను అనేది విస్తృతంగా ప్రచారం చేసి సక్సెస్ అయ్యారు. అదేగాక అతను జైలు నుంచి రావటం, పాదయాత్ర చేయటం, ఒక్క ఛాన్స్ అంటాం, మా ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే ఏముంది అనే టైప్లో జరిగిపోయింది. ఇప్పుడు దానికి రియలైజ్ అయ్యి మళ్ళా ఈ రకమైన వర్డిక్ట్ ఇచ్చారు. అంటే జయరామ్ గారు అప్పుడు 2019 నుంచి 24 వరకు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఈ రకంగా ఉంది. అంటే అభివృద్ధి పరంగా చూసే కంటే ఏదైతే సంక్షేమ పథకాలు అందించే విషయంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. సో అన్ని వర్గాలని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంది. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలరా? అంటే మనకి ఆంధ్రప్రదేశ్ కాదు, భూమి పుట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశాయి. పేదవాడికి సేవ చేయటం అనేదే ప్రభుత్వం యొక్క ధర్మం. అది ఇప్పుడు నీకు నాకు ప్రభుత్వం పెద్ద సేవ చేయాల్సింది ఏం లేదు, అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంచితే చాలు. పేదవాడికి సపోర్ట్ చేయటం అనేది, పేదవాడికి హెల్ప్ చేయటం అనేది ప్రతి గవర్నమెంట్ చేసే పనే. ఇందులో వీళ్ళు కొత్తగా ఇన్వెంట్ చేసింది ఏమీ లేదు. దాన్ని చక్కగా మార్కెట్ చేసుకున్నారు. చంద్రబాబు గారి టైంలో కూడా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. వేరే పేర్లు పెట్టుకున్నారు, కొత్త పేర్లు పెట్టుకుని అమ్మఒడి అని, ఆవడి అని, ఈవడని రకరకాల క్రియేటివ్గా దాన్ని సక్సెస్ఫుల్గా మార్కెట్ చేసుకున్నాం అని ఫీల్ అయ్యారు. కానీ ఎలక్షన్ రిజల్ట్స్ లో ఫెయిల్ అయ్యారు కదా. ఈ సర్వీస్ యాక్టివిటీస్ అనేది, కమ్యూనిటీ సర్వీస్ అనేది ఎప్పుడూ ఉంది. పేదవాడికి సహాయం చేయటం. నాకు తెలిసి నేను అమెరికా వెళ్ళక ముందు నుంచి కూడా ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఇల్లు కడతానే ఉండేవాళ్ళు, ఇప్పటికే కడతానే ఉన్నారు ఇల్లు. ఏంటంటే ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ దట్. సంక్షేమం ఒకటే చాలదు, అభివృద్ధి కూడా కావాలన్న రెండు సైమల్టేనియస్ గా ఉంటే రాష్ట్రం సస్టైనబుల్ గ్రోత్ ఉండి రెండు చేసుకుంటే బాగుంటుంది అనేది మన దేశం. ఇతనేంటి కంప్లీట్ గా డెవలప్మెంట్ ఆపేసి ఇక సంక్షేమం మీదే డిపెండ్ అయ్యి సంక్షేమమే నాకు మరలా పవర్ లో తీసుకొస్తుంది అనే యాటిట్యూడ్ తో పోయి రిజల్ట్స్ ఏమో ఫెయిల్ అయ్యారు. అంటే ఉచితాలు అనేది మీలాంటి ఎన్ఆర్ఐలు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? అందరికి ఉచితంగా ఇస్తాము లేకపోతే దీంట్లో అమెరికాలో కూడా ఉచితం అనేది ఉంది. ఉచితం లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అఫోర్డబిలిటీ, నాన్ అఫోర్డబిలిటీ, అఫోర్డబిలిటీ లేనాడికి గవర్నమెంట్ హెల్పింగ్ హ్యాండ్ గా ఉండటం అనేది అది వెరీ కామన్. ఇక్కడ కూడా ఉచితం నీడీ పీపుల్ కి సర్వ్ చేయాలనేది డెఫినెట్ గా ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. రైట్. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా సేవా కార్యక్రమాల్లో చాలా ఎక్కువగా చురుగ్గా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే దేశంలో ఎక్కడన్నా. పొలిటికల్ గా ఎన్ఆర్ఐస్ పెద్ద ఇన్వాల్వ్ అవ్వరు. పొలిటికల్ గా ఈసారి ఇన్వాల్వ్ అయినంత ఎప్పుడు అవ్వలేదు. సర్వీస్ లో ఎప్పుడు ముందే ఉంటారు. ఏ విలేజ్ లో ఏ కార్యక్రమంలో అయినా ప్రతి ఎన్ఆర్ఐ ఇన్వాల్వ్ అయ్యి ఏదో ఒకటి చేస్తాడు వాళ్ళు విలేజ్ కి. ఎందుకంటే మనం అదృష్టవశాత్తు మనం కంఫర్టబుల్ గా ఉన్నాం కాబట్టి మన ప్రాంతానికి మన ఊరికి ఏదో చేయాలనే కోరిక అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, తప్పకుండా చేస్తూ ఉంటారు. ఈసారి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని బట్టి
ఇక ఇలానే వదిలేస్తే మనం కూడా చేయగలిగినప్పుడు చేయాలి అనే ఉద్దేశంతో అందరం ముందుకు రావటం. ఓకే. ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేవి సర్వీస్ ఓరియంటెడ్ కింద మనం తీసుకోలేమని అంటారా? పొలిటికల్ పార్టీస్ అది ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటున్నాయి ఈ సంక్షేమ పథకాలని. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ లా తయారైంది. మరి అలా అనుకుంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా ఎవరైనా ఎవరు అతీతులేం కాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సిస్టమ్ మారాలి. సిస్టమ్ మారాలంటే ఎంపవర్మెంట్ అవ్వాలి. పబ్లిక్ ని ముందు వాళ్ళని ఎంపవర్మెంట్ చేసి సెల్ఫ్ సస్టైనబిలిటీకి తీసుకొస్తే అప్పుడు మనమే డిపెండ్ అవ్వరు. మీకు నాకు ఎవడన్నా 2,000 3,000 ఇస్తానన్నాడు అనుకోండి, మాకు వద్దులేరా బాబు ఇంకోళ్ళకి ఇవ్వండి అంట. ఆ పరిస్థితికి తీసుకురావాలి. అది తీసుకురావాలంటే గవర్నమెంట్లు కొంచెం డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టి ఇండస్ట్రీస్ తెచ్చి జాబ్ మార్కెట్ ఒక 50,000 సంపాదించుకునే వాడికి మనం 2,000 3,000 ఫ్రీగా ఇస్తానన్నా కానీ నోబడీ బాదర్స్, రైట్? ఆ సిచ్యువేషన్ వచ్చిన రోజున ఈ ఫ్రీస్ అన్ని నిదానంగా డైల్యూట్ అయిపోతాయి. ఎవడు తీసుకునేవాడు ఉండడం. మనకి మీకు నాకు కూడా లోన్ ఇస్తానని రోజు ఎవరో ఒకళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. మనం తీసుకుంటున్నావా? లేదు, తీసుకోం కదా. అవసరం ఉంటే తీసుకుంటాడు. ఇప్పుడు వాడికి అవసరం ఉంది కాబట్టి, వాడి దగ్గర లేదు కాబట్టి వీళ్ళు ఇచ్చే 3,000కి 4,000కి ఆశపడతాడు, తీసుకుంటా ఉంటాడు. వాడే వాళ్ళ పిల్లలు చదువుకొని ఏదో మంచి ఉద్యోగం చేస్తా నెలకు ₹1,00,000 సంపాదించే ఫ్యామిలీ అనుకోండి, అండ్ ఈ వోంట్ డిపెండ్ ఆన్ ది 3,000 4,000. అలా ఇక్కడ ఎన్ఆర్ఐలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సందర్భాలు చూసాం. ఈ మధ్యన గుంటూరు ఎంపీగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావటం కానీ, ఇది వరకు కూడా కొంతమంది ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ భాగస్వామ్యం అవటం కానీ. సో అంటే ఎన్ఆర్ఐలు రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేకపోయినా కూడా సో ఇక్కడ అభివృద్ధి కావాలి, ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతుందన్న యాంగిల్లో వస్తున్నారని అనుకోవాలా దాన్ని, లేకపోతే దానికి డిఫరెంట్ యాంగిల్ మనం ఎన్ఆర్ఐస్ అనేది కూడా మేమందరం కూడా పార్ట్ ఆఫ్ ది సొసైటీ. ఆఫ్ కోర్స్ మమ్మల్ని ఏదో మీరు నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది సొసైటీ. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి ఆంధ్రప్రదేశ్ లో పెరిగి ఈరోజు కంఫర్టబుల్ గా ఉన్నాం. డెఫినెట్ గా ఇక్కడ ఉన్న సిస్టమ్ లో పెరిగి సిస్టమ్ లో పొలిటీషియన్స్ కంటే కూడా ఎన్ఆర్ఐస్ వస్తే డెఫినెట్ గా మంచి చేయగలుగుతారు. ఎందుకంటే ఒక సిస్టమ్ లో పెరిగి కంఫర్టబుల్ గా ఉండి ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాలనుకుంటున్నారు. రైట్. సో ఇట్స్ డెఫినెట్ గా ఇట్స్ పాజిటివ్. ఇప్పుడు చంద్రశేఖర్ పెమ్మసాని వచ్చారు, అలానే 4 ఎమ్మెల్యేలు వచ్చారు. దే ఆర్ ఆల్ వెల్ టు డూ. దే డోంట్ నీడ్ టు డిపెండ్ ఆన్ ఎనీబడీస్ డబ్బు కోసం కక్కుర్తి పడాల్సిన పని లేదు. వాళ్ళు ఏదో వాళ్ళ ఐడియాస్ ను కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసే విధంగా డెఫినెట్ గా ఇట్స్ అ పాజిటివ్ సిచ్యువేషన్. అందుకనే కదా పెమ్మసాని గారికి అంత తమ్మింగ్ మెజారిటీ రావడం కూడా. మెజారిటీ ఆయన కంఫర్టబుల్ గా ఉన్నాడు. కేవలం సర్వీస్ మోటో తోటే వచ్చాడు. సర్వీస్ మోటో తోటే మిగతా ఎమ్మెల్యేస్ కూడా 4 ఎమ్మెల్యేస్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దేర్ లైఫ్. ఇప్పుడు ఉండి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి సర్వీస్ చేయాలి, సేవ చేయాలి, బాబు గారితో కలిసి పని చేయాలి, అదొక వాళ్ళకి అదొక కోరికలాగా వచ్చారు. తప్పకుండా వాళ్ళు డెఫినెట్ గా బెటర్ దాన్ సీజన్డ్ పొలిటీషియన్స్ కంటే కూడా డిఫరెంట్ గా. బట్ అదే నేను అనేది, ఇక్కడ పొలిటికల్ సిస్టమ్ ఏమన్నా మారుస్తుందా అలాంటి సిచ్యువేషన్స్? ఆటోమేటిక్ గా ఇప్పుడు ఎవరి కాళ్ళకి మీకంటే గొప్ప అనిపించుకోవాలనేది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ఇప్పుడు ఎంపీస్ అందరు కూడా ఆయన రావటం డైరెక్ట్ గా ఆయన కేంద్ర మంత్రి కూడా అయ్యారు, కేంద్ర సహాయ మంత్రి కూడా. అవన్నీ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఆన్ ది డ్యూటీ. ఆయన అదృష్టాన్ని ఎవరు కాదనేది అంటే కేంద్ర మంత్రి అవ్వాలని రాలేదు కదా, సర్వీస్ చేయాలని. సర్వీస్ ఓరియంటెడ్ ఆయన. సర్వీస్ కి ఇంకా బెటర్ ఆపర్చునిటీ క్రియేట్ అయింది ఆయనకి. డెఫినెట్ గా విల్ డూ ఏ గుడ్ జాబ్. మా వాళ్ళందరూ కూడా అంటే నాట్ డిస్క్రిమినేటింగ్ ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ తప్పని కాదు, కానీ డెఫినెట్ గా కొన్ని ఆస్పెక్ట్స్ లో వీళ్ళు డెఫినెట్ గా బెటర్ అవుతారు. వీళ్ళకి ఫైనాన్షియల్ గా దే ఆర్ సౌండ్ గానే ఉంటారు. చిన్న నాటికి ఎవరి మీద అంటే ఆంధ్రప్రదేశ్ లాంటి లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎన్ఆర్ఐల పాత్ర కీలకం కాబోతుందా రాబోయే రోజుల్లో అని అంటే జయరామ్ గారు ఏ ఆన్సర్? తప్పకుండా. అంటే ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా ఎన్ఆర్ఐస్ ఇన్వాల్వ్ అయ్యారు. ఎన్ఆర్ఐస్ అనేది జన్మభూమి కార్యక్రమాల ద్వారా విలేజెస్ కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు బాబు గారి టైంలో కూడా అంతమంది వచ్చి ఇప్పుడు మనకి మంగళగిరిలో పై డేటా సెంటర్ ఉంది. దట్ ఈస్ క్రియేటెడ్ బై ఎన్ఆర్ఐస్. ఈవెన్ దో ఈ రోజు కూడా అది వరల్డ్ లోనే
ఒక మంచి డేటా సెంటర్ గా ఉంది, మనకు మంగళగిరిలోనే ఉంది. అన్ని కూడా బాబు గారి టైంలోనే అయినాయి. అది క్రియేట్ చేసింది ఎన్ఆర్ఐస్. ఎన్ఆర్ఐస్ అంటే అన్ని రకాల ఫీల్డ్ లో ఉన్నారు మన వాళ్ళు. కానీ ఇక్కడ గవర్నమెంట్ సస్టైనబిలిటీ అన్నీ ఉండి గ్యారంటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా ఎన్ఆర్ఐస్ వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు. అది ఒక మేజర్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్. బిగ్గర్ ఇండస్ట్రీస్ రావటం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. ఇక మిగతా ఎన్ఆర్ఐస్ అందరూ కూడా డెఫినెట్ గా రాష్ట్రం డెవలప్ అవటం కోసం కొన్ని సర్వీస్ యాక్టివిటీస్, కొన్ని చిన్న చిన్న బిజినెస్ యాక్టివిటీస్ లో కూడా ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఒకటి వీటన్నిటికీ గవర్నమెంట్ అనేది స్టేబుల్ గా ఉండి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే వస్తారు. ఎందుకు రారు? అంటే ఇక్కడికి రావటం ఎందుకు? మీరు గనక నిజంగా ఒక సర్వీస్ మోటివ్ లో ఇక్కడ చెయ్యాలి అని అనుకుంటే యూ కెన్ గివ్ సమ్ మనీ టు ది గవర్నమెంట్ కదా, డైరెక్ట్లీ యూ కెన్ ఫండ్ ఇట్ టు గవర్నమెంట్ అది కదా. సో అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటనేది కూడా చాలా మంది. రాజకీయాలకి డెవలప్మెంట్ కి సంబంధం లేదు. రాజకీయాలు అనేది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్. ఓకే, మేము కూడా ఐ కమ్ ఫ్రమ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీ. ఐ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ కంటెస్ట్ ఏదో ఎలక్షన్స్ లో, విచ్ ఐ ప్రిఫర్ నాట్ టు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, వచ్చారు. ఓకే, చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు వచ్చి వాళ్ళు కంటెస్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు. డెవలప్మెంట్ అనేది అది యూనివర్సల్. ఎవరి కాళ్ళకి అరే ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ మై స్టేట్ అనేది ప్రతి ఒక్కడికి వస్తుంది. అది ఆ ప్లాట్ఫామ్ గవర్నమెంట్ క్రియేట్ చేయగలగాలి. డెఫినెట్ గా బాబు గారు అంటే అది క్రియేట్ చేయగలుగుతారు. బాబు గారి దగ్గర ఆ టాలెంట్ ఉంది. డెఫినెట్ గా అందరిని కన్విన్స్ చేయగలుగుతాడు. అరే బాబు స్టేట్ ఈ పరిస్థితిలో ఉంది కాబట్టి అవసరం అయితే నీడెడ్ డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతారు. ప్రతివాడు ఇన్వెస్ట్ చేసేది ఎందుకు? టు మేక్ మనీ. ఇఫ్ ద ఆపర్చునిటీస్ ఆర్ గుడ్, మనం ఏం చెప్పవలసిన వాళ్ళే వచ్చి చేసుకుంటారు. సస్టైనబుల్ గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ సపోర్ట్ దండిగా ఉంది, వీ కెన్ మేక్ మోర్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్ఆర్ఐస్ అంటే ఎవరైనా చేస్తారు. ఎన్ఆర్ఐస్ దగ్గర అంటే కొంచెం మనీ ఫ్లో ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చేస్తారని అనుకుందాం. చెయ్యాలి కూడా, చేయమని మేము కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాం తప్పకుండా. కానీ అండి ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఆల్మోస్ట్ ఒక విజనరీ ఆయన తీసుకున్నారు కాబట్టి విజనరీగా ఆయనకి అవకాశం ఇస్తే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని. సో 2019 ఎన్నికలకి రాని రెస్పాన్స్ 2024 ఎన్నికలకి ఎన్ఆర్ఐస్ నుంచి బాగా కనిపించింది. సో ఏంటి, దానికి ఏమైనా కారణం ఉందా? ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ గవర్నమెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదన్న ఆలోచన, లేకపోతే ఎనీ అదర్ రీజన్స్? కొంత కారణం. జనరల్ గా కూడా నేను లాస్ట్ 4 ఎలక్షన్స్ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ఓకే, ఇదే కసితో 14 లో కూడా చేశాం మేము. మరి ఎంత కాదు, 14 ఎలక్షన్ అప్పుడు కూడా అంటే రాష్ట్రం విడిపోయింది, రాష్ట్రానికి మంచి లీడర్షిప్ కావాలి, ఈయనైతే డెఫినెట్ గా మంచిగా చేయగలడని ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి కొంచెం చేశారు. 19 లో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం చేసిన పనులను వాళ్ళు చెప్పుకునే అధికారంలోకి రావాలి. దాంట్లో ఫెయిల్ అయ్యారు 2019 నుంచి. అప్పుడు ఏదో మాలాటి సీరియస్ గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళం కొంతమంది వచ్చామే కానీ 19 ఎలక్షన్ చేయడానికి ఇన్వాల్వ్మెంట్ లేదు. అవసరం ఏముందిలే, గవర్నమెంట్ ఉంది, బాబు గారు బాగానే చేస్తున్నారు, ఆయన ఈజ్ ఓకే అనుకున్నారు. రైట్, తేడా. ఇప్పుడు 24 వచ్చేసరికి కంప్లీట్ ఆపోజిట్. 2014 కంటే కూడా ఎక్కువ కసి వచ్చింది. ఇప్పుడు అతను ద డే బికేమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఒక డిస్ట్రక్టివ్ పాలసీస్ తో ముందుకెళ్ళిపోయాడు. వెరీ ఫస్ట్ మినిటే అది ప్రజావేదిక. ఇక అసలు మీకు దౌర్జన్యం, ఒక నియంతృత్వ పాలన అనేది కనపడతా ఉంది, క్లియర్ గా కనపడుతుంది. ఇక అది కూడా కనపడినాడు అనుకోండి, ఇక ఆయన మూర్ఖుడి కింద లెక్కేయాల్సింది. మనం ప్రతి ఒక్కడికి అర్థమైపోయింది, కానీ భేదాళ్ళు ఉన్నారు. ఎవరికి తెలియకుండా కూడా మీలాంటి మీడియా వాళ్ళకి కూడా, మీడియా నాడికి కూడా అందకుండా పబ్లిక్ రెస్పాన్స్ అయ్యింది అంటే ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యాడు. కొంతమంది ఏమో మీలాంటి అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. మనం పుట్టిన ప్రదేశం చాలా ఇబ్బందుల్లో ఉందన్న ఇక్కడ పబ్లిక్ కూడా ప్రతి ఒక్కడు ఫీల్ అయ్యాడు కాబట్టి ఆ రకమైన రెస్పాన్స్ జరిగింది బ్యాలెట్ బాక్స్ లో. కొంతమంది ఏం భయపడి చెప్పలేకపోయారు.
మనలాంటి వాళ్ళే ఓకలు గారే ఇదేంట్రా బాబు ఇంత అన్యాయం జరిగిపోతుంది అనుకున్నాం. భేదాళ్ళు ఏంటంటే మనం చెప్తే మనకు వచ్చే 2,000 3,000 పోతాయేమోనని మనకు టైం వచ్చినప్పుడు మనం చెబుదాం చక్కగా బుద్ధి చెప్పారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్ఆర్ గవర్నమెంట్ నడిచినప్పుడు ఇంత ప్రతికూలత అనేది ఎక్కడా కనిపించాల ఆ రోజుల్లో లేదు. ఇంత ప్రతికూలత కనిపించలేదు. అన్ని వర్గాలు కూడా కలిసిమెలిసి నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడ్డాయి. ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో విడిపోయినప్పటి నుంచి ఈ రకమైన అసమానతలనే పెరిగినాయని అంటున్నారు. దాంట్లో మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా లీడర్షిప్ అమ్మా. ఇప్పుడు కంచె చేరు మేస్తే అన్నట్టు నాయకుడే సరైనోడు కానప్పుడు ఇప్పుడు అతనికి సైకో అనే ఒక టైటిల్ ఇచ్చారు. అది మనం సీరియస్ గా ఆలోచిస్తే నిజంగానే సైకో లాగానే యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అతను చేసే పనులను బట్టి ఇప్పుడు మన్నైనా మనం మాట్లాడే భాషను బట్టి మన పీపుల్ ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. మన బిహేవియర్ ను బట్టి మనం ఎవాల్యుయేట్ చేస్తాం. అలానే ఆయన ప్రవర్తన ఆయన విధానం కూడా ఇప్పుడు 1-2 years అసలు అతని పార్టీ ఎమ్మెల్యేస్కి అతను అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి జరిగింది. అతను ఏంటంటే అది డిఫరెంట్ యునిక్ పర్సనాలిటీ. యునిక్ పర్సనాలిటీలో కూడా సక్సెస్ అయ్యాడు. RRR ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మొదటి రోజున అడిగారు నాకు కావాలని. ఇప్పటి వరకు దిగే వరకు అసలు ఎక్కడ కూడా ఆయనకి అపాయింట్మెంట్ అనేది దొరకల. అదే అలా అదొక యూనిక్ పర్సనాలిటీ. బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అదే మాట్లాడారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ పొలిటికల్ సిస్టమ్ లో ఇలాంటి వ్యక్తులు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దౌర్భాగ్యం. ఇప్పుడు అతను వచ్చి 5 ఏళ్లే కాదు, ఒక 15-20 ఏళ్ళు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాడు. అది మనకు కనపడదు. వచ్చే తరాల వాళ్ళకి, పిల్లలకి, చిన్నపిల్లలకి, వీళ్ళందరికీ వాళ్ళ భవిష్యత్తు మీద దెబ్బ కొట్టి వెళ్ళాడు అతను కనపడని డ్యామేజ్ చేశాడు స్టేట్ కి. ఏదో ఏ రకంగా రాజుగారిని ఏదో అరెస్ట్ చేసి కొట్టారు, ఇవన్నీ ఏంటి ఫిజికల్ గా మనకు కనపడుతున్నాయి. కనపడకుండా చాలా డ్యామేజ్ చేశాడు రాష్ట్రాన్ని కంప్లీట్ గా వెనక్కి నెట్టేశాడు. మళ్ళీ ఇదంతా కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఇవన్నీ చేస్తామంటే ఎట్లా అంటే ఆ రోజున 1-2 లక్షల కోట్లకి ఎంత జరిగిందని చెప్పి 2019లో మాట్లాడారు. సో ఈ రోజు ఆల్మోస్ట్ 8 lakhs వచ్చింది. 8 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కానీ భయపడే స్టేజ్ పెట్టి బయటికి వెళ్ళిపోయాడు అతను. ఓకే, ఇప్పుడు బాబు గారు వచ్చారు, ఎవరైనా వచ్చి 100 million ఇన్వెస్ట్ చేయాలంటే కూడా ప్రతివాడు ఇన్వెస్ట్ చేసేవాడు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. అవును, రైట్. డౌట్ అనేది ఒకటి క్రియేట్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పుడు ఖాళీగా కూర్చోకుండా మళ్ళీ 5 years కళ్ళు మూసుకొని నేనే వస్తాను అంటున్నాడు. ఇంకా ఏంటి, అరే మిమ్మల్ని నేను బాగుపడేమోనరా బాబు, మీరు ఏదో అనుకుంటున్నారేమో, మళ్ళా నేనే వస్తాను అని చెప్తున్నాడు. వెంటనే మరి మీలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు వీడేంట్రా బాబు మళ్ళీ వస్తాడు, మనం కొంచెం ఆలోచిద్దాం అనుకుంటాడు కదా. ఇంకా డ్యామేజ్ చేస్తానే ఉన్నాడు అతను కంప్లీట్ గా వైపౌట్ చేస్తే తప్ప పొలిటికల్ ఎరీనాలో నుంచి రాష్ట్రం బాగుపడదు అని నా ఒపీనియన్. అవుతాడా లేదా మళ్ళీ ఆ రోజున వైఎస్ఆర్ గారిని మరి యాక్సెప్ట్ చేశారు. ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? సీజన్డ్ పొలిటీషియన్, హీ నోస్ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. వాళ్ళకి కూడా పొలిటికల్ రైవలరీస్ లో కొన్ని ఏమైనా తీసుకొని ఉండొచ్చు, కానీ ఇతనికి అసలు పొలిటికల్ నాలెడ్జ్ లేదు, ఏమీ లేకుండానే ఇతను ఒక సైకోపాత్ లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అతను మళ్ళీ వెనక్కి రాలేకపోయాడు అనుకుంటున్నాం.